హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈరోజు వ్లాగ్ అండి. ఇది శుక్రవారం, శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి తల్లి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే ఉదయం 4:30కి లేచానండి. లేచి చూసేసరికి వర్షం పడుతోందన్నమాట. వర్షం పడుతోంది కదా అనేసి ఇక సరే మన పనులైతే మనకి ఉంటాయి కదా, ముందు రోజే నేనైతే ముగ్గది వేసేసుకున్నాను. ఇక త్వరగా అయితే స్నానం చేసేసి ఆ తల్లి పూజ ప్రశాంతంగా చేసుకోవాలని అయితే అనుకున్నాను. కాబట్టి ఈరోజు త్వరగానే 4:30కి మెలకు వచ్చింది. వెంటనే లేచాను. లేచిన తర్వాత వెంటనే స్నానం అది చేసేసి ఇక ముందు కాళ్ళకైతే పసుపు రాసుకున్న తర్వాత మనం గడప పూజ చేసుకోవాలి. గడప మనకైతే పసుపు చెట్లు పెట్టుకోవాలి. ఇంకా వెంటనే పాలైతే పొంగించాలి. ఆ తర్వాత ఇక వెంటనే వచ్చేసి దీపారాధన అయితే చేసుకున్నానండి. పూజ అయితే చేసుకున్నాను. ముందు రోజే దేవుడి సామాను అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. కాబట్టి వెంటనే మనకి దీపారాధన చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు నేనైతే ఈ విధంగా ముందు రోజే శుభ్రం చేసుకుంటాను. ఎప్పుడైనా వీలు పడినప్పుడు మాత్రం ఇంకా ఆ రోజు మిస్ అవుతాను, అంతేగాని ప్రతిరోజు ముందు రోజే శుభ్రం అది చేసుకుంటాను అనమాట. కాబట్టి ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా దీపారాధన చేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. అలాగే శనగలు కొన్ని నానబెట్టాను. దేవుడికి, అమ్మవారికి శనగలు ఇష్టం అని చెప్పేసి శనగలు నానబెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకుని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ప్రతిరోజు పాలు పొంగిస్తాను కదా, ఇక తప్పకుండా దేవుడికైతే నేను పాలైతే నివేదిస్తాను అన్నమాట. పాలైతే సమర్పించుకుంటాను దేవుళ్ళకి. కంపల్సరీగా మనమైతే ప్రతిరోజు పాలైతే కాస్తాం కదా. ముందుగా వెలిగించిన తర్వాత స్టవ్ వెలిగించాక పాలైతే కొంచెం స్టవ్ మీద అయితే 4 చుక్కలు వేసిన తర్వాత ఇక దేవుళ్ళ దగ్గర కూడా నేను పాలైతే ముందుగానే తీసి పక్కన పెట్టి దేవుళ్ళకైతే దీపారాధన చేసిన వెంటనే పెడతానమాట. అలా చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకనేసి ప్రతిరోజు నేనైతే పాలు తప్పకుండా దీపారాధనలో పెడతాను. అలా మంచిదని కాబట్టి నేనైతే పెడుతూ ఉంటానన్నమాట. ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇది మొదటి శుక్రవారం రోజు ఈరోజు చేసిన పూజ అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇక ప్రసాదం అంటే ఈరోజు తప్పకుండా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే చేస్తాను. అది ఏం ప్రసాదం చేస్తున్నాను అనేది వీడియో ముందు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నమాట. కాబట్టి అది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా నేను చూపిస్తాను. అంతేకాకుండా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా ఈ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మీరు ఏ విధంగా చేసుకున్నారు మొదటి శుక్రవారం అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, అక్కడ మాట్లాడతాను. అంతేకాకుండా మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారు, ఈరోజు ఏ విధమైన నైవేద్యం అనేది మీరు సమర్పించారు అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇక శ్రావణ మాసం అనేది మనకి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో శ్రావణ మాసానికి ప్రాముఖ్యత ఏంటంటే 5 శుక్రవారాలు వచ్చాయి. లక్ష్మీ వ్రతాన్ని అయితే మనం తప్పకుండా శుక్లపక్షంలో వచ్చే 2వ వారం పౌర్ణమి ముందు వచ్చే వారమే చేసుకుంటాం. వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి, పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కాలి అందెలు గల్లని మ్రోయగా కలహంస నడకలతోరమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. ఈ విధంగా అయితే ఉదయమే 6 లోపు అయితే నేను పూజ అయితే హారతి అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. స్తోత్రాలు అవి చదువుకొని నాకు వచ్చినవి చదివేసుకున్నాను. ఆ స్తోత్రం అయితే చేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే ఇక కిచెన్లోకి వచ్చేసి రాగి జావ అనమాట, పిల్లలు తాగుతారు. అంతేకాకుండా ఇంకా కాఫీ కలిపేసి ఇచ్చేసాను. మిగిలిన పాలు కొంచెం వేడి చేసి తోడు పెట్టడానికి అయితే పక్కన పెట్టాను అనమాట. ఈ విధంగా ఇంకా మళ్ళీ మన కిచెన్లో హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ టిఫిన్కి ప్రిపరేషన్ అనమాట. ఇది టిఫిన్ అయితే ఈరోజు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే
పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కే లోపు ఒక పక్క నుంచి పచ్చిమిరపకాయలు అయితే చట్నీకి వేయించేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అదే మూకుట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, దానిలో ఒక పోపు అయితే వేసేస్తున్నాను. చట్నీకి సంబంధించి ఆవాలు, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇటేమో పచ్చిమిరపకాయలు వేయించాను కదా. ఇక ఆయిల్ హీట్ ఎక్కే లోపు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈరోజు అయితే నేను పుట్నాల పప్పు చేద్దామని అయితే చట్నీ అనుకుంటున్నాను కాబట్టి పుట్నాల పప్పు అయితే చట్నీ చేసేస్తాను. ఈ పుట్నాల పప్పు చట్నీ చేసేటప్పుడు కొన్ని 4 అయితే నేను వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేస్తాను. తగినంత సాల్ట్, కళ్ళుప్పు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తే కొంచెం చట్నీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ వస్తాయి, కాకుండా హెల్త్కి కూడా మంచిదని ఎక్కువ వాడతాను నేను వెల్లుల్లి. ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది, పోపు కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా యాడ్ చేసేస్తాను. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చట్నీ చేస్తాను. చింతపండు అయితే వేయను మ్యాక్సిమం, నేను టిఫిన్ చట్నీలకు చింతపండు అయితే వాడను ఎక్కువ. కొబ్బరి చట్నీ గట్టిగా చేస్తే మాత్రం టిఫిన్లోకి, అన్నంలోకి ఒకే రకంగా చేస్తున్నప్పుడు మాత్రమే నేను చింతపండు అయితే వేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంత పునుగులు అయితే వేస్తున్నాను. పునుగులు వేసే ముందు కానీ, లేదంటే ఏదైనా మనం మూకుడు పెడతాం కదా, పాన్ పెట్టి ఆయిల్తో చేసే వంట అయినా సరే ముందుగా ఒకటైతే వేసి చూస్తాను. ఫస్ట్ వేడెక్కిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తాను. అది వేడెక్కిందనమాట, వేగిన తర్వాత ఎప్పుడైనా మనం పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఆయిల్ వంట మూకుడు పెట్టిన వంటలు వేసినప్పుడు తప్పకుండా ఫస్ట్ అది ముందది మాత్రం మనం అగ్నికి సమర్పించాలి అని చెప్పేసి అదే నేను ఫాలో అవుతుంటాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇవి ఏం పునుగులు అంటే, పెరుగు ఉంటుంది కదా, ఒక రోజు ముందు రోజుది, ఆ పెరుగులో కార్న్ఫ్లోరు ప్లస్ కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం లైట్గా మైదా పిండి వేసినవి కాబట్టి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కార్న్ఫ్లోర్ ఉంది కదా, అందుకని క్రిస్పీగా ప్లస్ టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా మనం పెరుగు వేసాం కాబట్టి పుల్లగా కూడా ఉంటాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. గట్టిగా అయితే ఉండవండి, ఎందుకంటే నేను ముందుగానే నానబెట్టి ఉంచిన రోజు పడుకోబోయే ముందు నానబెట్టాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి లేచిన వెంటనే వేయాలనుకున్న ముందు 1 గంట ముందు అయితే నేను తీసి ముందు బయట పెడతాను కాబట్టి చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు కావాలనుకుంటే పిండి లేనప్పుడు ఈ విధంగా కూడా మనం పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా మంచి కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఈ మాత్రం ప్రశాంతంగా చేస్తున్నాను. పిల్లలు చదువుకునేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే ఈ మాత్రం కూడా ఉండేది కాదు. అప్పటికైతే 7 కల్లా మొత్తం పూజ కంప్లీట్ అయిపోవాలి. అలాగే వాళ్ళకి టిఫిన్లు, చట్నీలు, బాక్సులు, లంచ్ బాక్సులు అన్నీ, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ రెడీ పెట్టేసి ఉండాల్సింది. అప్పుడు ఇంకా డైలీ 4ంటికి లేసేదాన్ని కాబట్టి అయ్యేది. ఇప్పుడు ఏదో ఇంకా కొంచెం 4:30, 5 కన్నా లెగుస్తున్నాను. ఇంకా అలా అవుతుందన్నమాట, కొంచెం రిలాక్స్గానే అవుతుంది. ఇక ఎవరైనా అంతే కదా, ప్రజెంట్ మనకి పిల్లలు చదువుకుంటున్నట్టయితే కనుక కంపల్సరీగా ఎంత తొందర లేచినా వాళ్ళకి 7 కల్లా, 7:30 మ్యాక్సిమం 7:30, 8 లోపు అయితే మనం టిఫిన్లు, చట్నీలు, లంచ్లు అన్నీ కంప్లీట్ చేసేసి ఇచ్చేయాలన్నమాట. అవునంటారా కాదంటారా? మీది ఇదే పరిస్థితి? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే నేను ఈరోజు టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాను అనే చెప్పచ్చు. అలాగే మీరు ఏ విధంగా ఎన్నింటికి లెగుస్తారు, అలాగే ఏ విధంగా పనులు అనేవి చేసుకుంటారు, ఎప్పుడు మీకు లంచ్ బాక్స్ టైం ఏంటి, మీ పిల్లల గురించి కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇప్పుడు నేను చేసిన టిఫిన్ మీకు ఇష్టమా కాదా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నేను చేసిన ప్రాసెస్ నచ్చిందా లేదా అని చూడండి, చెప్పండి కంపల్సరీగా. ఇక ప్రీ హీట్ అయితే చేసి పిల్లలని అయితే నేను పెరుగుకి తోడుపెట్టడానికి పక్కన ఉంచాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్యాబేజీ అనమాట. క్యాబేజీ కట్ చేసేసి ఇక క్యాబేజీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. క్యాబేజీ ఫ్రై అయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తాను. ఇక టిఫిన్ గిన్నెలు అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు కడగను.
ఎందుకంటే ముందు ప్రసాదం చేయాలి. ప్రసాదం చేస్తే నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే చేద్దామనుకుంటున్నాను. అది ఏంటంటే అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. తెలుపు రంగు పువ్వులన్నా, తెలుపు రంగు వస్త్రాలన్నా, అలాగే తెలుపు రంగు ప్రసాదాలన్నా ఇష్టం. కాబట్టి ఈరోజు నేనైతే దద్దోజనం అయితే చేద్దామనుకుంటున్నాను. కాబట్టి అందుకు గాను ఇక విడిగా అయితే నేను రైస్ అయితే ఉడకబెడుతున్నాను అనమాట. 1-3 వేసి ఉడకబెడుతున్నాను, కానీ అది ఉడకలేదనేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసి ఉడికిస్తున్నాను. మామూలుగా మనం అన్నం వండుకునేటప్పుడే వండేసి విడిగా తీయచ్చు, కానీ అలా చేస్తే మాత్రం మనం వండుకునేది మైసూర్ బాపట్ల బియ్యం కాబట్టి అవి మంచిగా ఉడకవనేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే కూడా సరిపోతుంది. అందుకని ఒక చిన్న గ్లాసుడే తీసుకొని అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ బియ్యం అయితే చక్క ప్రసాదాలకి ఏదంటే క్షీరాన్నం కానీ లేదంటే పరమాన్నం ఇలా దద్దోజనానికి అయితే చక్కగా ఉడుకుతుంది. అంతేకాకుండా మనకి టేస్ట్ కూడా ఉంటుందని ఎక్కువ ఇదే వాడతానమాట నేను. అందుకని విడిగా ప్రసాద గిన్నెలో అయితే వండుకున్నాను. ఇక పక్క నుంచి అయితే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామని క్యాబేజీ ఫ్రై అయితే చేద్దామనుకుంటున్నాను. కాబట్టి ఇక పోపు అయితే వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేసేసి పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక క్యాబేజ్ తోటి ఫ్రైయే కాదులేండి, చాలా రకాలైతే మనం చేసుకోవచ్చు. అందులో ఎక్కువగా నేనైతే ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు. అంతేకాకుండా పెసరపప్పు చల్లి వండుతాను, అది కూడా చాలా ఇష్టం అన్నమాట. అంతేకాకుండా ఇక అప్పుడప్పుడు మనం క్యాబేజీ పకోడీ చేసుకుంటాము. అలాగే ఇంకా క్యాబేజీకి సంబంధించి నూడిల్స్లో కూడా క్యాబేజీ వేస్తాను. నేను నూడిల్స్ చేసేటప్పుడు కూడా క్యాబేజీ ఎక్కువ ఉంటేనే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అలా క్యాబేజీతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీరు క్యాబేజీతో ఏం చేస్తారన్నది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నాతోటి, అక్కడ మాట్లాడతాను. అంతేకాకుండా ఇక వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రెగ్యులర్గా వాచ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ కూడా మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఆయిల్లో కరివేపాకు వేస్తే మాకు ఇంటికి భయం, ఎందుకంటే అది నూనె అయితే చిందుతుంది కదా, అందుకనేసి. మీకు అంతేనా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా నేను వేసాను. ఇంకా పచ్చిమిరపకాయ బాగా వేగి మగ్గిన తర్వాత ముందుగా అయితే నేను చెప్పడం మర్చాను, కొంచెం చిన్న అల్లం ముక్కను, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 లవంగాలు అయితే దంచి పచ్చగా దంచి పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు అయితే వేస్తాను కదా, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా అది కూడా వేస్తాను. వేసిన తర్వాత మొత్తం మంచి అరోమా వస్తుంది. అలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మనం క్యాబేజీ కట్ చేసిన క్యాబేజీ చూసారు కదా, అది వేసేసి ఫ్రై చేయడం అనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలతో మగ్గిస్తున్నాను, మూత పెట్టి మగ్గాలన్నమాట. ఎంత మగ్గితే ఉల్లిపాయ అంత బాగుంటుంది మనకి. ఇక ఒక పక్క నుంచి అయితే మనకి ఇక్కడ రైస్ ఎంతవరకు వచ్చిందని చూశాను, ఎందుకంటే రైస్ మనకి మెత్తగా అవ్వాలన్నమాట, పేస్ట్ లాగా అవ్వాలి కొంచెం బాగా. ఎంత మెత్తగా ఉంటే అప్పుడే దద్దోజనం చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే దద్దోజనం మీకు ఎవరికైనా ఇష్టమా, లేదంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. ఆనియన్స్ వేసి మగ్గిపోయింది ఆల్మోస్ట్. కాబట్టి ఇంకా కట్ చేసిన క్యాబేజీ అయితే నేను వేసేస్తున్నాను. క్యాబేజీ కూడా చూస్తున్నాను అనమాట, ఎక్కువ అవుతుందా ఏంటి, కొంచెం ఉంచుదాము, ఉంచితే నూడిల్స్ కానీ ఏదైనా పకోడీ కానీ చేసినప్పుడు ఉంటుంది అని చెప్పేసి కొంచెం అయితే పక్కన నుంచి ఇస్తున్నానండి. క్యాబేజీ అయితే కడిగేసి చక్కగా నీట్గా ఫ్రెష్గా కడిగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీ అనమాట. ఇప్పుడు ఇక క్యాబేజీ మగ్గడానికి తగినంత పసుపు అలాగే ఉప్పు వేసి మగ్గిస్తాను. ఇలా చూస్తూ ఉండండి, ఒక మంచి అమ్మవారి పాట అయితే పాడుతున్నాము.
ఒదిగియున్నామమ్మ ఏదేని వరమడుగా ఎంత వారము తల్లి ఓ దేవి పాదాల కడలనే పారిజాతములుంచి మోదాల బాష్పాల ముత్తెసరులుంచి జననిదయా రసహృదయా జలజవనీ నిలయ జయా జయా సుధాలయ జయా జయా హరిప్రియ ఓ దేవి డోల ఒదిగియున్నామమ్మ ఏదేని వరమడుగా ఎంత వారము తల్లి ఓ దేవి నొసట కలకాలము పసుపు కుంకుమలుంచి మిసుగు చిరునగవు వెన్నెల వీట వెలిగించి పసిచెడని సంసార మందారముంచి బస చేసి మాయంత మెసలేటి మహాలక్ష్మి బస చేసి మాయింట మెసలేటి మహాలక్ష్మి. మిరియాలు అయిపోయినవని తెప్పించానండి, అవి బాటిల్లో వేస్తున్నాను. మిరియాలు అయితే ఇక మనకి చాలా అవసరం అనమాట. దద్దోజనానికి మిరియాలే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకనేసి మిరియాలు అయితే ఇక నేనైతే ఒక 1 టీ స్పూన్ దాకా మిరియాలు అయితే మనం వేసుకోవాలన్నమాట. వేసుకుంటేనే మనకి దద్దోజనం చాలా టేస్ట్గా ఉంటుంది. అవి పచ్చగా దంచి మనం పక్కన పెట్టుకోవాలి. ఇక ఒక పక్క నుంచి అయితే రైస్ చూస్తున్నాను, చాలా మెత్తగా ఉండాలి దద్దోజనానికి. మెత్తగా ఉంటేనే మనకి దద్దోజనం చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఒక పక్క నుంచి క్యాబేజ్ అయితే చూస్తున్నాను, క్యాబేజ్ అయితే ఇక మగ్గిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అది మగ్గినట్టు. ఇప్పుడైతే తగినంత కారం అయితే వేస్తున్నాను. క్యాబేజీ కర్రీలోకి అయితే మనకి కారం తక్కువగానే పడుతుందండి, చూసి వేసుకుంటాను. కొంచెం కారాలు అవి తక్కువగానే తింటామన్నమాట. అందుకని కారం అయితే కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా మనకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి అయితే వేస్తే మనకి అరోమా అయితే మంచిగా వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసి వేయించేస్తాను అన్నమాట. రైస్ అయితే చూస్తున్నాను 1కి 2 సార్లు, చాలా మెత్తగా అవ్వాలన్నమాట దద్దోజనానికి. అందుకనేసి ఇక్కడైతే క్యాబేజీ అయితే ఫ్రై అయిపోతుందండి, అయిపోవచ్చింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, అలా వంట చేస్తున్నప్పుడు ఏవో ఒకటి దేవుడి పాటలు పాడుకుంటూ వంట చేయడం అనమాట నాకు అలవాటు అనమాట. అలాగే మీరు వంట చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు సైడ్గా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొందరికేమో ఫోన్ చూడడం అలవాటు, కొందరికేమో ఇంకొక వేరే పని టీవీ చూడడం అలవాటు, అలాగే కొందరికి అలా ఉంటుంటాయి కదా హాబీస్ అనేవి. అలా మీకు ఏది అంటే
ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా పక్క నుంచి అయితే నేను అది పెరిగిందనమాట, ఫ్రిడ్జ్లోంచి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మిరియాలు తీసి పక్కన పెట్టాను కదా, అవైతే కొంచెం కచ్చపచ్చగా రోట్లో అయితే దంచి పక్కన పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను మిరియాలు అయితే దంచి పెట్టుకుంటున్నాను. అలాగే ఫైనల్గా ఇక క్యాబేజీ ఫ్రై అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగైతే ఉంటుంది క్యాబేజీ ఫ్రై అయితే నేను చేసినట్టుగా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రైస్లోనే కాకుండా ఇంకా చపాతీలోకి అలాగే పరోటా ఏదైనా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ రైస్ అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఇలాగ మెత్తగా అయితేనే మనకి దద్దోజనం చాలా బాగుంటుందని ఈ రైస్ వాడాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తాననేది చెప్తాను. ఇక్కడ మనకైతే పక్కనైతే అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. అంతేకాకుండా కరివేపాకు కొత్తిమీర కూడా తీసి ఉంచుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక ఇవైతే మిరియాలు అనమాట, కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకున్నాం కదా. ఇక ఈ పక్కన చూస్తే మనకి మెత్తగా అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే అలా వేడిగా ఉన్నప్పుడే మనం అలా అనుకున్నాం అనుకోండి, చక్కగా స్మాష్ అవుతుంది రైస్ అయితే. ఇక కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టాను, ముందుగానే తీసి పక్కన పెట్టాను అమ్మవారికి నైవేద్యానికి కదా అనేసి. ఇక ఈ గ్లాసుడు పాలు కొంచెం వెల్తిగా గ్లాసుడు పాలు వేసేస్తున్నాను. వేసేసి చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా చక్కగా కలపాలన్నమాట. ఇది ముందు రోజు తోడుపెట్టిన పెరుగు అనమాట. ఎవరు వాడకుండా పక్కన పెట్టిన పెరుగును, నైవేద్యాన్ని కదా అనేసి పక్కన పెట్టి ఉంచిన పెరుగు అనమాట. ఇప్పుడైతే ఇక దద్దోజనంలోకి పోపు అయితే వేసుకుందాము. ఈ పోపులోకి ముందుగా అయితే నేను కొంచెం ఆయిల్, అలాగే ఆయిల్తో పాటుగా కొంచెం గీ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందనేసి కొంచెం గీ కూడా యాడ్ చేస్తానన్నమాట. కొంచెం గీ వేసుకున్నాక నెయ్యి వేసుకున్నాక మనకి నెయ్యితో కూడా దద్దోజనం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకని కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడైతే పోపు అనేది వేసేసుకోవాలి. పోపులో ఏం లేదండి, కాస్త జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. అంతేకాకుండా స్పైసీకి సంబంధించి మీరు స్పైసీగా తినేటట్లయితే కనుక మిరియాలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము కామన్గా ఈవెన్గా తింటాం కాబట్టి, అంత ఎక్కువ కాదు తక్కువ కాకుండా తింటాం కాబట్టి మీడియంగా వేసుకుంటాము. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇక పోపు అనేది ఇంకా దూరగా వేగిన తర్వాత మనం యాడ్ చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువగా వేగాల్సిన అవసరం అయితే ఉండదు. దద్దోజనానికి తిన్నాడు కదా, ఎక్కువ వేగక్కర్లేదు. వీడియో ఎడిటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, ఎందుకంటే కుకింగ్ వీడియోస్ అయితే నేను ఎడిట్ చేయలేదు కాబట్టి నాకు అంత ప్రాక్టీస్ లేదు. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా అయితే పోపు అయితే వేగిందండి. మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంగా వేయించాలి.
దూరగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ఇది దంచిన మిరియాల పొడి అయితే కలిపేసాను. ఇప్పుడు ఈ పెరుగునంతా దీనిలోకి యాడ్ చేసేద్దామండి. దద్దోజనంలో మనకి పెరుగు క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్. రెడీ చేసి పెట్టుకున్న పోపునైతే యాడ్ చేసేద్దాం. అయిపోతుంది. దద్దోజనం రెడీ. అమ్మవారి ప్రసాదం. నైవేద్యానికి అయితే తీసేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి. ఏది వండినా ముందైతే నేను అగ్నికి అయితే ప్రసాదం అయితే నేను నివేదిస్తానండి, సమర్పిస్తాను. ఇంట్లో ప్రసాదాలు ఏమైనా వండినప్పుడు కూడా ముందుగా అగ్నిదేవుడికి అయితే ప్రసాదం అయితే నివేదించిన తర్వాత పెడతానన్నమాట. అలాగే ఇక ప్రసాదాలు ఏమి వండకుండా స్పెషల్ డేస్ కాకపోయినా సరే మనం ప్రతిరోజు వండుకునే అన్నము కూర అవి ఉంటాయి కదా, అవి ముందుగా తీసి ముందుగా అగ్నికి సమర్పించిన తర్వాతే మేము వాడుకుంటామన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఇక ఈరోజైతే నేను ఈ విధంగా అమ్మవారికి అయితే దద్దోజనం అయితే నైవేద్యంగా పెట్టాలనుకొని పెడుతున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా తెలుపు రంగు ప్రసాదం, అందుకనేసి ఇక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టడానికి అయితే నేను ఈ విధంగా తీసుకెళ్తున్నాను. అది కూడా మనకి ఎప్పుడంటే 11 ఆ టైం కల్లా రెడీ అయిపోయిందనమాట. పొద్దున్నే చేయాలంటే ఇంకా కుదరదని కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే నేను ఈ విధంగా చేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇక ఒక పక్కనైతే రైస్ కూడా పెట్టేసాను. రైస్ వేడివేడిగా ఉంటే తింటారనమాట మా ఇంట్లో, అందుకని తినే ముందు పెడతాను. డిష్ అవుట్ చేసేసుకున్నాను వండినవన్నీ. ఇక కిచెన్ కూడా శుభ్రం చేసేసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఈరోజైతే బయట గార్డెన్లోకి వెళ్ళడానికి గార్డెన్లోకి వెళ్ళడానికి అయితే కిచెన్లోనే సరిపోయింది టైం అంతా. ఇక ఇప్పుడైతే ఒకసారి బయట చూద్దాం వర్షం పడుతుందా తగ్గుతుందా అనేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాం. ఇక వర్షం అయితే మనకి బయట అయితే వాతావరణం చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉందన్నమాట. ఇక వంట అయిపోయింది కాబట్టి అలా బయటకు వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంది అని అయితే అనుకుంటున్నాను. మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే ఆరిపోయినాయి. ఇక ఎంత వర్షం పడినా బయట అయితే వర్షం పడుతుంది, చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. చెట్లు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అన్నమాట. వర్షం చినుకులు జల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ విధంగా అయితే నాకు ఆఫ్టర్నూన్ వరకు ఈ విధంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీరే విధంగా స్పెండ్ చేశారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.